అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం అంతా పవన్ కళ్యాణ్ చుట్టూరే తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే ఎట్లా ఉండబోతుంది, అసలు పవన్ కళ్యాణ్కి ఎటువంటి పదవి ఇవ్వబోతున్నారు, ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా ముందుగా ఏ మూవీ రిలీజ్ అవ్వబోతుంది, ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఈరోజు. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? పవన్ గబ్బర్. పవన్ గబ్బరా? మీ ఒరిజినల్ నేమ్ అదేనా? పవన్ ఒరిజినల్ నేము. నేను పెట్టుకున్నది గబ్బర్. గబ్బర్ యాడ్ గబ్బర్. ఎస్. ఓకే. ఎక్కడైనా ఇంకా పవన్ గబ్బరేనా మీరు? ఎక్కడైనా పవన్ గబ్బర్. ఓ, టై హార్డ్ ఫ్యానా? ఫుల్గా. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి కాదు, నాకు ఊహ తెలిసినప్పుడు కానీ. పీకే లవ్. ఊహ తెలిసినప్పుడు కానీ. పిఎస్పీకే ఊహ తెలిసిన కానీ. ఇంకా ఎక్కడ మీరు? ఆంధ్రానా? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? జంగారెడ్డిగూడు, ఏలూరు డిస్ట్రిక్ట్. జంగారెడ్డిగూడు. జంగారెడ్డిగూడ. ఓ సూపర్. ఓకే, రైట్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 21కి 21 అండ్ ఇంకా ఎంపీ సీట్లు కూడా 2, మొత్తం అన్నీ కూడా ఎక్కడెక్కడైతే పోటీ చేశారో 100% వాళ్ళు గెలిచి చూపించారు. ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందన్న. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికైనా మా నాయకుడు మేము గెలిపించుకున్నాం అనుకున్నాం, ఇప్పుడు గెలిపించుకున్నాం. ప్రీవియస్ అయిపోయింది, కానీ ఇప్పుడు మట్టికి నిలబడ్డాం, నిలదొక్కుకొని నిలబడ్డాం. ఎన్నో సాక్రిఫైస్లు చేశాడు మా గురించి. అన్నిటిని దిగమింగుకొని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారంటే మట్టికి ఖచ్చితంగా జన సైనికులకే కారణం ఇది మట్టికి. నేను ఓటెత్తకి 13వ తారీఖు మొన్న 13వ తారీఖున దుబాయ్ నుంచి వచ్చాను. ఓటు వేయడానికి దుబాయ్ నుంచి వచ్చారా? ఎస్, అవును. ఓకే, సూపర్ అన్న. రైట్. సో మీరు ఓటు వేసిన తర్వాత సో ఆ రిజల్ట్ కోసం కూడా చాలామంది వెయిట్ చేశారు. ఇప్పుడు అందరూ కూడా ఓటు వేసిన తర్వాత మా పార్టీ గెలవాలి, మా నాయకుడు గెలవాలి అని ప్రతి ఒక్కళ్ళు అలా ఫీల్ అయ్యారు. సో రిజల్ట్ వరకు ఎలా వెయిట్ చేశారు? రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ చూసి ఎలా రియాక్ట్ అయ్యారు? రిజల్ట్స్ వర్క్ అంటే అనగా మాకు నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది ఇంకా డబుల్ అయిపోయింది. ఇంకా అసలు నేను ఇక్కడే ఉన్నా రిజల్ట్స్ వచ్చే టైంలో. ఆంధ్రాలో ఎలా చేశారో సెలబ్రేషన్ తెలియదు, కానీ ఇక్కడ మట్టిగా అంతకు మించి ఉంది హైదరాబాద్లో. 100%కి 100% వస్తేనే ఎక్స్పెక్ట్ చేశారు అన్ని సీట్లు. కానీ మ్యాక్సిమం 18-19 వస్తాయి అనుకున్నాను, కానీ 100% ఇంకా సాధించాం. ఓకే, రైట్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? పదవి అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే హోమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ అంటున్నారు కదా, అది అఫిషియల్గా వచ్చిందో అన్అఫిషియల్గా వచ్చిందో తెలియదు. ఇంకా డిప్యూటీ సీఎం అయితే కనుక హ్యాపీ అన్న. ఎస్, ఎస్. నిన్న ఆ ఎమోషనల్ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కాళ్ళ మీద పడి ఆ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది ఫ్యామిలీ మొత్తం? అసలు గూస్ బంప్స్ వచ్చేసింది అసలు. నిజంగా ఆ వీడియో చూసి నేను చాలాసార్లు చూసాను. నా స్టేటస్ కూడా అయ్యి ఉన్నాయి ఇప్పుడు కూడా. చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి గారిని కలుతూ చాలా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ తుఫాన్ అని మాట్లాడారు. ఇందాకే చూశాను స్పీచ్. నేను పవన్ కళ్యాణ్ కాదు తుఫాను అనేసి స్పీచ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా అన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ అసెంబ్లీ గేట్ కూడా టచ్ అయ్యాడు, అసెంబ్లీ గేట్ కూడా బయటకు వెళ్ళాడు అన్నవాడిని అన్న పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు లోక్సభ వరకు అక్కడ వరకు వెళ్ళారు. ఇప్పుడు మోడీ గారితో కూడా కూర్చొని ఇచ్చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. ఢిల్లీ వరకు ఎంత వచ్చిందండి. ఆంధ్ర పరిస్థితి ఏంటో తెలుసు. ముందు నుంచి కూడా ప్రత్యేక హోదా మీద ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా తీసుకొస్తా అన్నారు. బట్ ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అడగడానికి అని చాలామంది మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యేక హోదాకి సంబంధించి డెఫినెట్గా వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? 100% మేబీ 6 months లోపే 1 year లోపే అవ్వాలని కోరుకుంటున్నాం. అయ్యిద్ది అనుకుంటున్నాం. మన నాయకుడి వల్ల ఏదో ఒకటి అయ్యిద్ది, కంపల్సరీగా వస్తుందని అనుకుంటున్నాం. దాని గురించి ఇప్పుడు ఎన్డీఏలో కూడా బాగా ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాం. అవుతుంది. ఎస్. సో అండ్ ఇంకా సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నీ కూడా హరిహర వీరమల్లు అండ్ ఇంకా
నెక్స్ట్ ఓజీ ఉంది, సో ఇంకా నెక్స్ట్ ఇంకోటి భగత్ సింగ్. అవును, ఈ ఇయర్లో మట్టికి హరిహర వీరమల్లు అయితే రిలీజ్ ఇంకా డేట్ ఇవ్వలేదు, కానీ రిలీజ్ అయ్యిద్ది ఈ ఇయర్లో. నెక్స్ట్ ఇయర్ మట్టికి ఓజీ అంటున్నారు. జస్ట్ వెయిట్. అంటే ఈ సక్సెస్ తర్వాత స్క్రీన్ మీద ఆయన్ని ఏ క్యారెక్టర్లో చూస్తే మీకు కిక్ వస్తుంది? మాకంటే అన్న ఆ క్యారెక్టర్ అది ఇది ఏం లేదన్న, జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతే చాలు మాకు, అది సరిపోద్ది. సినిమా థియేటర్లో కూర్చుంటే జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతే చాలు, అదే మనకి హ్యాపీ, అదే మా హ్యాపీ. అకీరానందన్ని తన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎటువంటి రోల్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే మట్టుకి అకిరానందన్ అయితే కనుక తొలి ప్రేమ ఆ టైప్లో బాగుంటుంది. ఫస్ట్ కదా, మేబీ రీమేక్ చేస్తే పవన్ కళ్యాణ్ మూవీస్ ఏదైనా రీమేక్ చేస్తే? రీమేక్ అయితే మట్టుకి తమ్ముడు. ఎస్, తమ్ముడు. సో ఓజీలో గెస్ట్ అపీరెన్స్ ఉండొచ్చు అంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న, ఉంటుందనే భావిస్తున్నాం, ఉంటుందనే భావిస్తున్నాం. కళ్యాణ్ గారు యంగ్ రోల్ చేస్తున్నారు అనే ఒక టాక్ ఉంది. నేను అదే అనుకుంటున్నాను, చాలామంది అంటున్నారు కానీ అఫిషియల్గా రాలేదు, కానీ ఉంటే ఇంకా హ్యాపీ. భయ పవన్ కళ్యాణ్కి 21 సీట్స్ వచ్చినాయి కదా? అవును, చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే 2-3 సార్లు ఓడిపోయారు. ఎన్నో ఆస్తులు, ఆయన సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవ చేసిండు. ఎన్నో సినిమాలు తీసి 1000 కోట్లు సంపాదించి గీట ఆయన దాచుకోకుండా పేదలకి దానం చేసిండు. పేదలకి ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి ఇచ్చిండు డబ్బులు. అదే ప్రభుత్వంలో ఉంటే ఫండ్స్ తెచ్చి ప్రజలకి సేవ చేస్తా అని చెప్తుండు. అట్లాంటి ఆయనని మేము ఇన్నిసార్లు గెలిపించుకోకుండా వదిలేసినాము. ఈసారి 100% గెలిపించుకుంటామన్నారు, గెలిపించిండ్రు. అది రైట్. సో ఇప్పుడు ఏ పదవిలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను అంటే డిప్యూటీ సీఎంగా ఉంటే మంచిది, అందరికీ మంచి చేస్తాడు, అందరిని ఆదుకుంటాడు. ఎవరికైతే బాధ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసి మీకు ఏం బాధ ఉందని తెలుసుకొని వాళ్ళకి మంచి చేస్తాడనే ఉద్దేశంతో గెలిపించినాం. చిరంజీవి గారిని నిన్న ఇంటికి వెళ్ళి కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్న వీడియో చూసిన తర్వాత ఎలా? చాలా హ్యాపీ అన్న. అసలు అంత ఎమోషన్ అయిపోయిందంటే అన్న, అంత ఎమోషన్ తోటి అన్న కాళ్ళ మీద పడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు అన్న. సో గెలిపించిన తర్వాత ప్రజలకు మంచి చేయాలి. సో గెలిపించినాం, ఓకే, ప్రజలకు మంచి చేయాలని నేను కోరుకుంటాను. ఈవెన్ మోడీ గారు కూడా ప్రైజ్ చేస్తూ ఈవెన్ పవన్ తుఫాన్ అని చెప్పి మాట్లాడు. అవును, మళ్ళీ ఆయన తుఫానే అన్న. అసలు భారతదేశానికే తుఫాన్ ఆయన పేరు వినవడందే లేదు. ఈ భారతదేశంలోనే ఎక్కడైనా పవన్ కళ్యాణ్ అనాల్సిందే, ఎవడైనా సరే. ఈ భారతదేశంలోనే హిందీ వాడైనా ముస్లిం అయినా ఎవరైనా సరే జై పవర్ స్టార్ అనాల్సిందే, అది ఇంకంతే. సో మూవీస్లో ఏ మూవీ ముందు రిలీజ్ అయితే చూడాలని మీరు ఎక్సైటెడ్? నాకంటే ఇంకా అంటే అంత అవగాహన లేదు. సో ఏది నాకు నేను ఎక్కువ చూసిందంటే సర్దార్ గబ్బర్ సింగ్, అది ఓపెన్ రిలీజ్ అవ్వాల్సిన వాటిలో ఏ మూవీ రిలీజ్ అవ్వాలని ఇప్పుడు ఏ మూవీ తెలియదు అన్న నాకు. హరిహర వీరమల్లు, ఓజీ, ఇంకా భగత్ సింగ్, 3 మూవీస్ ఉన్నాయి. భగత్ సింగ్ రిలీజ్ చేస్తే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల గురించి ఉంటుంది కాబట్టి భగత్ సింగ్ ఆ సినిమా రిలీజ్ చేస్తే బాగుంది అనుకుంటున్నాను. ఇట్లాంటి టైంలో ఆ సినిమా చాలా ఉపయోగం పడుతుంది, అందరూ ఆ సినిమా చూస్తారు. సో అన్న గెలిచిండు కాబట్టి అందులో ఆ సినిమా రిలీజ్ చేస్తే, ఎందుకంటే ప్రజలు చూస్తారు ఇట్లా ఉందని. సో ఆ సినిమా రిలీజ్ చేస్తే బాగుంది అనుకుంటున్నాను. ఇంకా అఖీరాని ఫస్ట్ ప్రాజెక్ట్లో ఎటువంటి రోల్ చేస్తే బాగుంటుంది? అంటే ఎట్లా అంటే అఖీనా అంటే మరి వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. కాకపోతే ఎటువంటి క్యారెక్టర్ అంటే మూవీ ఏ మూవీలో చూస్తే ఎటువంటి రోల్లో చూస్తే బాగుంటుంది అని మీరు? ఎటువంటి రోల్లో అంటే ఇప్పుడు సమాజంలో ఏదైతే జరుగుతుందో అట్లాంటి రోల్, ఒక మంచి రోల్ తీసుకొచ్చి సమాజంలో ఎంతోమంది కష్టపడి అమరవీరులు అయిపోయినారు కదా, అట్లాంటి వాళ్ళది ఆయనకు ఒక రోల్ ఇస్తే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. బ్రో, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన సీట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకోలేదు 15 సీట్లు అట్లా వస్తాయేమో అనుకున్నాం, కానీ 21కి 100% స్ట్రైక్ రేట్. చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్గా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు అందరూ గేమ్ చేంజర్ అంటున్నారు. సో దానికి ఆ ట్యాగ్కి పక్కా ఇప్పుడు ఎవరైనా దాన్ని జస్టిఫై చేస్తారంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. సో ఆయన ఏంటనేది అదేంటి ప్రూవ్ అయిందనమాట ఈరోజు. ఇప్పుడు ఆయన ఏ పదవిలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
సో ఆయనకి తగ్గ పదవే ఇస్తారని మోడీ గారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారు మనం చూసాం ఇందాకే మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఏ పవన్ నై ఏ ఆంధీ అన్నారు, అంటే అతను పవన్ కాదు అతను తుఫాన్ అన్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడి మంచి పదవే ఇస్తారని అనుకున్నాం. ఫ్యాన్స్ అందరూ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అంటున్నారు, మంచిదే ఇస్తే చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఆయన పడ్డ కష్టానికి అది చాలా తక్కువ. ఇంకా ఆయన సీఎం లెవెల్ క్యాండిడేట్ అబ్బాయినా కొంచెం టైం పడుద్ది, కాకపోతే ఆయనకి ఏ పదవి ఇచ్చినా న్యాయం చేస్తాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్యే, ఆయనకి ఎటువంటి పదవి ఇచ్చినా దానికి సంపూర్ణంగా 100కి 100% న్యాయం చేయగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్. నిన్న అన్నయ్యని కలిసిన తర్వాత ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్న ఆ వీడియో చూస్తే అంటే చాలామందికి ఫ్యాన్స్ అందరికీ కూడా ఫ్యామిలీ మొత్తాన్ని అట్లా చూస్తే చాలా ఎమోషనల్గా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. రామ్ చరణ్ ఫ్యాను, నాలాగా మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా రేర్ మూమెంట్, ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీకి లేనటువంటి బాండింగ్ ఓన్లీ మెగా ఫ్యామిలీకి ఉందని మరొకసారి నిరూపితమైంది ఆ వీడియో చూసిన తర్వాత. కాళ్ళు మొక్కడం అనేది ప్రైస్లెస్, అంటే కంట్లో నీళ్ళు తిరిగినాయి ఇన్స్టెంట్గా. అండ్ ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ అనుభవించగలిగే ఒక మంచి ప్రైస్లెస్, అంటే ఆ సమయంలో ఇంకేమీ ఏ స్టేట్మెంట్ ఇవ్వాలో కూడా తెలియదు, అలా చూస్తూ ఉండిపోతాం. సో ఒక మంచి ప్రైస్లెస్ మూమెంట్, అంటే సినిమాల్లో అటువంటి సీన్లు చూస్తుంటాం మనం. సో అటువంటి రీక్రియేట్ చేశారని చెప్పి అంతకంటే గొప్ప ఒక మంచి హార్ట్ వ్రెంచింగ్ మూమెంట్ అని చెప్పేసి అనుకోవాలి ఫ్యాన్స్కి ముఖ్యంగా. మనం అక్కడ చూసాం అనమాట, వెనకాల నాగబాబు గారు కూడా ఆడడం జరిగింది ఆ వీడియోలో. సో మంచి లవ్లీ మూమెంట్ అసలు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు వైఫ్ చెప్పులు పట్టుకోవడం, అది అంటే సంస్కారం, చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి సంస్కారం ఏదైతే ఉందో రిఫ్లెక్ట్ అవుతుంది మెగా హీరోల్లో. మెగా హీరోలు అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు. సో వీళ్ళందరిలో ఆ క్యారెక్టర్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే, వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు అంటే తండ్రిలా ఫీల్ అవుతాడు, అంటే తండ్రి తర్వాత తండ్రిలాగా చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన చాలాసార్లు చెప్పేశారు, నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్య, వదిన నాకు తల్లి, రామ్ చరణ్ నాకు తమ్ముడు అని చెప్పేసి. సో అది ఈరోజు యాక్షన్స్ ద్వారా కనిపించాయి, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్స్ ద్వారా అది కనిపించాయి అన్నమాట. చాలా హ్యాపీ. సో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రత్యేక హోదా గురించి అడగడానికి ఇప్పుడు చాలా రైట్ ఉంది. సో ప్రత్యేక హోదా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మరి తీసుకొస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ దాని గురించి జరుగుతుంది. ఇప్పుడు ఏపీలో ఈ ప్రత్యేక హోదా కానివ్వండి, లేదంటే ఈ పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, రాజధాని కానివ్వండి, వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి ముందు వర్క్ స్టార్ట్ అవుద్ది అంటారా? ప్రత్యేక హోదా వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. పోయినసారి పవన్ కళ్యాణ్ జస్ట్ సపోర్ట్ చేశారు 2014లో, కంటెస్ట్ చేయాల. ఇప్పుడు కంటెస్ట్ చేశారు, సపోర్ట్ చేస్తూ కంటెస్ట్ కూడా చేశారు, 21కి 21 కొట్టారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేశారు కాబట్టి ఆయనకి బాధ్యత పెరిగింది కాబట్టి, సో ఆయన మరింత చొరవ తీసుకొని ఖచ్చితంగా 100కి 100% ప్రత్యేక హోదా అనే ఒక కళ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి, ప్రజెంట్ క్యాపిటల్ లేదు. సో ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అది ఇంపార్టెంట్, మెయిన్ ఉద్యోగాలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి. అకౌంట్లో డబ్బులు వేసేస్తే పని అవ్వదు. మనం సొంతంగా అకౌంట్లో మనం డబ్బులు సంపాదించిన అకౌంట్లో డబ్బులు వేసుకోలాగా మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా ఉండాలి. సో అటువంటి అవకాశం కూటమి ప్రభుత్వంలో ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తుంది, 100కి 100% వస్తుంది. సో అదొక డ్రీమ్ లాగా చరిత్రలో నిలిచిపోతారు ఈ కూటమి. అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మోడీ గారు ఖచ్చితంగా అది ఇచ్చిన తర్వాత వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకా మూవీస్ విషయానికి వస్తే ఇప్పుడు ఇటువంటి టైంలో ఏ మూవీ రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అసలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఏంటంటే ఆయన మూవీస్తో సంబంధం ఉండదు, కనిపిస్తే చాలు, జస్ట్ అట్లా నడిచి వస్తే చాలు, అట్లా ఫీల్ అవుతుంటారు. అంటే ఆ కైండ్ ఆఫ్ క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది సినిమాల్లో. అవన్నీ వదిలేసి వచ్చారు పాలిటిక్స్లోకి. ఆయన ఏ సినిమా రిలీజ్ సినిమాలే బోల్డ్ అంత కలెక్షన్లు కలెక్ట్ చేస్తాయి. సో వాళ్ళకి సినిమాతో పని లేదు, పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, అంతే. సినిమా ఈ సినిమా ఓజీ వస్తుంది అంటున్నారు, ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓజీ ముందు దిగుతుంది అనుకుంటున్నారు, అదే దిగుతుంది. దాని తర్వాత హరిహర వీరమల్లు కూడా ఈ సంవత్సరంలో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో నేనైతే ఓజీ కోసం వెయిట్ చేస్తాను. పొలిటికల్గా కొంచెం బిజీ ఉంటారు కాబట్టి ఇప్పుడు మూవీస్కి ఎక్కువగా గ్యాప్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటారు. మూవీస్ మళ్ళీ చేసే ఛాన్స్ ఉంటుంది ఇంతకుముందు, ఎందుకంటే చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు గ్యాప్ ఇచ్చేసారు పూర్తిగా. సో అటువంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. చిరంజీవి గారు సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారిని, నువ్వు జోడు గుర్రాల స్వారీ చేయగల సత్తా నీకు ఉంది, నువ్వు చేయగలవు, అటు సినిమాలు చేయాలి, ఇటు పాలిటిక్స్ చేయాలని. సో ఖచ్చితంగా
ఆయన సినిమాలు చేస్తారు. సినిమాలు చేస్తూనే ఆయన ఇప్పుడు పాలిటిక్స్ కూడా చేసి గెలిచారు కాబట్టి సో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సో అది రెండు చేయగలనని చెప్పేసి సో రెండు చేస్తారు ఆయన. బ్రదర్, పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద వచ్చిన సీట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్స్పెక్ట్ చేసిందే. పవన్ అన్న ఇన్ని సంవత్సరాల నుంచి ట్రోల్ చేశారు. ఏ చెత్త నా కొడుకు ట్రోల్ చేశారో వాళ్ళందరికీ చెప్తున్నా, పవన్ అన్న మీద ఇక్కడే ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొన్ని లక్షల మంది డబ్బులు తీసుకొని జగనన్న ఛానల్లో అసలు పవన్ అన్న మాటే ఎత్తకు, ఆయన అసలు లిస్టులోనే లేడు అన్న వాళ్ళకి ఈరోజు చూసావు కదా అన్న ఎలా చూపించాడో. 21కి 21 ఎక్కడ పోయింది? 175 అన్నారు. మరి ఏమైంది? ఇప్పుడు ఏమైంది? అందుకే ఏ మనిషిని తక్కువ అంచనా వేయద్దు, సరేనా? ఒకప్పుడు ఇలాగే అయిందన్న. జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆయన పట్టాడు, గుండు కొట్టాడు. అసలు వాడు హీరోనేనా? వాడు మీరు ఫ్యాన్ ఏంట్రా బాబు అన్నారు అప్పట్లో. తర్వాత గబ్బర్ సింగ్కి మళ్ళీ అత్తారింటి దారేది నెంబర్ 1 రేస్కి వచ్చేసాడు ఒకేసారి మహేష్ బాబు రేంజ్కి. ఇప్పుడు అంతే, పాలిటిక్స్లో పనికిరాడు ఆయన, అసలు పోయి సినిమాలు చేసుకోమను, పిఠాపురం అన్నారు. ఇప్పుడు రాడు పెట్టాడా? మోడీయే వచ్చి పొద్దున ఏం మాట్లాడాడు? పవన్ అంటే ఒక పవరు, ఒక ప్రపంచం అన్నాడు. నెక్స్ట్ టైం పక్కా అన్న. ఇప్పుడు చూసావుగా జగనన్న 10 సీట్లు ఇంట్లో పోయి కూర్చున్నాడు. అది ప్రతిపక్షమే లేదు ఇంకా. అన్నే ఇంకా నెక్స్ట్ సీఎం అయితే పక్కా. ఇంకా 4 సంవత్సరాలు 21కి 21. ఏ నా కొడుకు అయితే పవన్ అన్నని ట్రోల్ చేశారో వాళ్ళందరికీ, ట్రోల్ చేసిన వాళ్ళకే చెప్తున్నా. నేను జగనన్న ఫ్యాన్స్ గురించి చెప్పట్లే, చంద్రబాబు నాయుడు గారి అభిమానుల గురించి చెప్పట్లే. ఫోటోల మీద పేటీఎం బ్యాచ్ అనేది డబ్బులు తీసుకున్నారు ఇలాంటి వాళ్ళకి చెప్తున్నా, రే ప్యాకేజ్ స్టార్ చూసావు కదా అన్న రాబాయ్ ఆడు ఉండేది పవన్ అన్న అనే పేరు ఎత్తాలన్నా కూడా చెప్తున్నా. అలాంటి ఒక నిజాయితీ నాయకుడిని ఎక్కడున్నారు రాబాయ్? డబ్బులు తీసుకొని కొన్ని లక్షల ఛానళ్ళు జగనన్న మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కొన్ని 25 లక్షల ప్యాకేజ్, 50 లక్షల ప్యాకేజ్ చేసుకుని యూట్యూబ్లో అంత దరిద్రంగా రాశారు కదరా పవన్ అన్న మీద. అంత చేసిన ఏమన్నా 21కి 21 చచ్చిపోవచ్చు ఇంకా అన్న. నెక్స్ట్ టైం అందరూ జనాలు ఆలోచిస్తున్నారన్న, అప్పుడులాగైతే కాదు. నువ్వేదో డబ్బులు 5,000 ఓటుకి ఇచ్చావు, 7,000 ఓటు ఇచ్చావు, కానీ ప్రతి ఫ్యామిలీ ఆలోచిస్తాడు నా కొడుకు ఫ్యూచర్ ఏంటి, సరేనా? నువ్వు డబ్బులు ఇచ్చేంత మాత్రాన మళ్ళీ ఎవరికి గుద్దాలో వాళ్ళకే తెలుసాను ఇప్పుడు జనాలకి. నువ్వేదో పెద్ద చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్పేసి టీడీపీకి గుద్దేది లేదు. ఈయన జగనన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మంచోళ్ళు. బట్ ఇప్పుడు ఎవరున్నారన్న వాళ్ళ పాలిటిక్స్లో? కొడాలి నాని, పేర్ని నాని, అంబాటి రాంబాబు, రోజా. ఆ బూతులేందన్నా ఆయన అంటాడు నేను కొంచెం కరప్షన్ అంటాడు ఓపెన్గా. ఇప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు నమ్ముతారా? జనాలు ఏమైనా ఎదవలా? పవర్ ఉన్నప్పుడైనా సరే ఒక రాజకీయాలు కావాల్సింది ఏంద్రా అంటే మంచిగా మాట్లాడడం, చేయడం, వర్క్ చేయడం. అంతేగాని మైక్ ఉంది కదరా అని చెప్పి నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడతా అని చెప్పేసి ఆయన ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ ఏంటి తొందర అన్నాడు. ఇప్పుడు చెప్పండి. అందుకే పవర్లో ఉన్నప్పుడైనా సరే, పవర్ లేనప్పుడైనా సరే జనాలకి మంచి చేస్తే వాళ్ళే ఎన్నుకుంటారు, సరేనా? నిన్న చూశానన్నా, అమ్మ చిరంజీవి గారి కాళ్ళ మీద పడతా ఉంటే చచ్చిపోవచ్చని ఆ సీన్ చూసి చచ్చిపోవచ్చు. రామ్ చరణ్ గారు వచ్చి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడడం. ఒక ఫ్యాన్గా చెప్తున్నాను, ఎప్పుడో ఖుషి సినిమా టికెట్లు ఇందాక చెప్పడం మర్చిపోయాను. చరణ్ గారు రిసీవ్ చేసుకునే విధానం, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ రిసీవ్ చేసుకున్నారు గేట్ దగ్గర. అలాగే వెళ్ళిపోయేటప్పుడు కార్ డోర్ వేశారు. అంటే అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యుండి కూడా తన బాబాయ్ మీద ప్రేమ, అంత సంస్కారం. చరణ్ బాబు గారు నేను ఒకటే చెప్తున్నా, అంత డౌన్ టు ఎర్త్ నేచర్ ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీకి లేదు, ఏ హీరోకి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాము, చరణ్ బాబు గారికి చెప్తున్నాము, చరణ్ బాబు గారి మీద ఏదైనా కాలర్ మీద చెయ్యి వేసినా సరే ఆ లంజాకుడిని సంప్రదించాం. ఎక్కడ ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా వద్దు. ఎందుకు తెలుసా? అంత లేపారన్న. తండ్రిని ఆ సినిమా ఖైదీ నెంబర్ 150 అవ్వచ్చు, ఆచార్య అవ్వచ్చు, డౌన్లో ఉన్న చిరంజీవి గారిని లేపారు, మళ్ళీ కంబ్యాక్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ పరంగా అక్కడికి వచ్చి ఆ సట్ట జింపుకొని, ఆ త్రిబుల్ ఆర్ సీన్లో లాగా సట్లు జింపుకొని జనాలు తోసేస్తూ ఉంటే కూడా అంత కష్టపడ్డారు పవన్ అన్న కోసం. అలాంటి రామ్ చరణ్ గారి మీద ఎవడన్నా చెప్తున్నా, ఇప్పుడు ఇంకా పాలిటిక్స్ మారాయి. అక్కడ మోడీ, ఇక్కడ పవన్ అన్నే. బట్ ఏంట్రా అంటే ప్రతిపక్షంలో అన్న ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడు. తెలుగుదేశంకే సపోర్ట్ చేసి నెక్స్ట్ ఏం మాట్లాడాలి ప్రతిపక్షం పని. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కూడా చెప్తున్నాను, అనుకున్నది చెయ్యండి, లేకపోతే అక్కడ పులి ఉంది పారేస్తుంది, సరేనా? అంతే అన్న. ఇప్పుడు ఏ పదవిలో చూడాలనుకుంటున్నారు? ఏ పదవి ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు అందరూ అదే ఇంకా డిప్యూటీ సీఎం ఇస్తా అనేసి అంటున్నారు. బట్ అన్న పదవుల గురించి ఆలోచిస్తే ఎప్పుడు ఆలోచించలేదు, మరి ఇప్పుడు కూడా ఆలోచిస్తారు లేదా అనేది తెలియదు. జనాలకు మంచి జరగాలి. ఆయన మెయిన్ సెట్ ఏంద్రా అంటే పదవులు వద్దురాబాయ్, ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆయన డబ్బులు తీసుకొని పోయి ఆ పిఠాపురంలో 4 రోడ్లు వేసారనుకోండి, లేదంటే ఫ్యాన్సే వేసేస్తారు. పిఠాపురంకి ఇంకా అంత బంగారు భవిష్యత్తు, నిజంగా పుణ్యం చేసుకుంది పిఠాపురం. ఇదే అన్న. మూవీస్ విషయానికి వస్తే ఏ మూవీ కోసం అంతా ట్రోల్ చేస్తారు కదా అందరూ, బయట ఫ్యాన్స్ అందరూ. అరే అన్ని డబ్బింగ్ సినిమాలేనా? మీ మెగా ఫ్యాన్స్ ఇంకేం బుద్ధి లేదా? మీ ఓజీ రింగ్ టోన్ ఇప్పటివరకు ఇండియాలో రికార్డు ఏది? రింగ్ టోన్
ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని. అన్న ఈ ప్రభాస్ గారు అవ్వచ్చు, కొంతమంది గ్లోబల్ స్టార్లు వాళ్ళందరికీ చెప్తున్నా, మీ ఫ్యాన్స్ మీకు గొప్ప వచ్చేమో, ఏదో ఇప్పుడు యూత్లో ఉన్నారు కాబట్టి ఎగిరి 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 దూకుతున్నారు. పవన్ అన్న, ఒక చిరంజీవి గారు, వీళ్ళంతా ఓల్డ్. రేపు మీ నాన్నకు నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో సీనియర్స్ కూడా నువ్వు అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. లోకల్ స్టార్స్ వాళ్ళు మా నైజాంలో ఒక ఎన్టీఆర్, ఒక పవన్ కళ్యాణ్ అన్న, ఇంకెవ్వరు లేరన్న, అంతే. సో బ్రో, పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద, వచ్చిన సీట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? అనుకున్నది సాధించాడు, దెబ్బ కొట్టాడు. నిజంగా చెప్పాలంటే ఎవ్వరు ఎక్స్పెక్ట్, పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, జనసేన పార్టీ కూడా ఒక 35,000 నుంచి 40,000 వస్తుంది మెజారిటీ అనుకున్నారు, కానీ 70,000 దాటేసింది. 21కి 21 రికార్డు స్థాయిలో కొట్టారు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీ అన్న చెప్పాలంటే. ఆయన ఎవరైతే అంతకుముందు ఓడించారంటే భీమవరం కానీ గాజువాక్ కానీ ఇవన్నీ మైండ్లో పెట్టి ఈసారి కూడా రాడు అనుకున్న వాళ్ళు, అలాగే రాడు అప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు కూడా నిరుత్సాహపరిచారు చాలామంది. అంటే ముద్రగడ పద్మనాభం గారు కానీ ఇక చాలామంది వేరే వాళ్ళు కూడా ఆస్తులు రాస్తాం, పొలాలు రాస్తాం, మీసాలు తిప్పుతాం, తొడలు కొడతాం, లేకపోతే నాకు 20 ఎకరాలు ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అంటే వర్మ గారు ఉన్నారు, ఒక 4 రోజుల ముందుట నా యావదాస్తి రాసిచ్చేస్తాను గెలవకపోతే. నిజంగా గెలవకపోతే వీళ్ళు ఊరుకుంటారా? వర్మ గారిని పట్టుకొని పీడించారా పట్టుకొని? సో ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు చిన్నపిల్లలకి, కాలేజీ పిల్లలకి కానీ వాళ్ళకి ఉద్యోగాల గురించి కానీ, అంటే ఇప్పుడు అంతకుముందు వాలంటీర్స్ ఉన్నారు పాపం, వాళ్ళకి 5,000 వచ్చినాయి, వాళ్ళు ఎంత చదువుకున్నా వాలంటీరే. సో అన్నీ కాకుండా వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుంది, వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటుంది ఉద్యోగం చేయాలని. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రానున్న రోజుల్లో ఇప్పుడున్న యువతకి ఏం చేయాలి, పెన్షన్లు కానీ, ఫ్రీ బస్సులు కానీ, ఆటో సోదరులకు కూడా అన్యాయం చేయకుండా ఏం చేయాలనేది ప్రణాళికతో, కక్ష సాధింపు రాజకీయాలు కాకుండా అవన్నీ పెట్టుకోకుండా మైండ్లో. సో రాజకీయంగా జగన్ అనే ఒక వ్యక్తి, ఆయన సీఎం అయితే ఆయన వరకే నాకు ఇవి ఉంటాయి, కానీ పర్సనల్గా ఎలాంటి ఎథిక్స్, ఎలాంటి పగలు ప్రతీకారాలు ఉండవు. ఇప్పుడు అలా చూడమని ఆయన చెప్పారు మనకి. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఇక నుంచి ఎవరు కూడా, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కార్యకర్తలు గారు, యూత్ కానీ ఎవరు కూడా వేరే పార్టీని దూషించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదో గెలిచామని చెప్పి వాళ్ళని ఎక్కిరించడం తప్పు, రేపొద్దున వాళ్ళు రావచ్చు. సో అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా జీవితం సాగిస్తే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో ఈ రోజున అందరూ సపోర్ట్ చేస్తారు, ఇంకో 2 నెలలు పోతే ఇంక అందరికీ పనులు ఉంటాయి. సో గెలిపించుకున్న అంతవరకే. ఓకే, మరి ఇప్పుడు ఎటువంటి పదవుల్లో చూడాలనుకుంటున్నారు? ఏ పదవి ఇస్తే? అంటే డిప్యూటీ సరిపోతుంది నాకు తెలిసి. ఇంకా అంతా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, చాలు హ్యాపీ. సో డిప్యూటీ సీఎం అయితే మనకి ఆయన పూర్తి న్యాయం చేస్తారు. ఇంకా రానున్న రోజుల్లో ఏదో సీఎం అయ్యే అవకాశాలు అయితే, ఒక్కసారి సీఎం ఇస్తే కొంచెం అనుభవం ఉండాలి కాబట్టి. సో ఇది కొంచెం గడిచిన రోజులు కొద్దీ ఈ 10 సంవత్సరాల అనుభవం ఎమ్మెల్యే అయ్యారు, ఇంకొక 10 సంవత్సరాలు చూద్దాం. అప్పుడు ప్రజలే ఎంచుకుంటారు ఆయన ఏ పదవిలో న్యాయం చేయగలరు, అసలు న్యాయం చేయగలరా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఈరోజు డబ్బు ఇచ్చి కొన్నది కాదు కదా, ఈ రోజున ఓట్లు స్వచ్ఛందంగా పడినాయి, ఇష్టపడి పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారు. నిన్న చిరంజీవి గారిని కలిసిన వీడియో చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించిందండి నిజంగా. ఒక సినిమా వాతావరణం, అంటే ఒక కృష్ణవంశీ సినిమా చూస్తే ఎంత గూస్ బంప్స్ వచ్చి ఎలాంటి ఏడుపు వచ్చేస్తుందో, ఆ అకిరానంద్ కానీ, ఆ సాయిధరం తేజ్ చేసి అల్లరి కానీ, అసలు ఆ ఆనందం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని అలాంటి సంతోషమైన విజువల్స్ అవన్నీ కూడా. ఎందుకంటే పాదాభివందనం చేస్తూ అలా ఉండాలండి. ఇంట్లో సపోర్ట్ ఉండాలి, ఎప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఆడవాళ్ళ సపోర్ట్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి భార్య చెప్పులు పట్టుకుని ఇవన్నీ చూస్తుంటే ఆ విజయం ఎవరిది కాదు. మొండోడు అన్నారు కానీ మొండోడు కాదు, చాలా మంచోడు చెప్పాలంటే. చాలామంది బ్యాట్ చేశారు అంతే. మూవీస్ విషయంలో ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్? ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ అంటే వేరే వాళ్ళకి ప్రతీకారంగా వచ్చే సినిమాలు కాకుండా ఏ సినిమా వచ్చినా కొంచెం ఎంటర్టైన్మెంట్, అంటే సినిమాలో చూస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి రాజకీయంగా చూడకుండా ఇప్పుడు వచ్చేది ఓజీ రెడీగా ఉంది. ఓజీ వస్తే ఇంకా చాలు, థియేటర్లకి కొంచెం నాకు తెలిసి ఇక నుంచి ఇక్కడ ఉండదు. నేను మొన్న కూడా చెప్పాను, ఆయన బిజీ అయిపోతే కనుక ఇంకా పిఠాపురంలోనే ఒక చిన్న స్టూడియో పెట్టాలి, ఇంకా అత్తమూడలు వెళ్ళకుండా, హైదరాబాద్ రాకుండా. ఇక అక్కడే ఇంకా షూటింగ్లు చిన్న అంటే అక్కడే కొట్టేస్తూ ఉంటాడు ఇంకా ఆయన. బ్రో, పవన్ కళ్యాణ్ గారి విజయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి విజయం మీద నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఎందుకంటే ఆయన నిజాయితీపరుడు. ఒక అవకాశం ఇద్దాం సార్, ఎంతమందికి రాక్షస పరిపాలన ఇదంతా కూడా చూసాం మనం. ఈయనకు కూడా ఒక అవకాశం ఇద్దాం, నిజాయితీపరుడు కాబట్టి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది
అంటే ఎక్స్పెక్ట్ చేశారా అన్ని సీట్లు 21కి 21 వస్తాయి, 2కి 2 వస్తాయని? అది ఎక్స్పెక్ట్ చేశాను సార్. అంటే నాకు ముందే విజన్ అర్థమైంది. ఎందుకంటే ఆయన చేసే ప్రచారంలో కానీ ఆయన చేసే హెల్పింగ్లు కానీ రాజకీయాల్లో రాకముందే ఆయన చాలా హెల్ప్ చేశారు. అంటే చిన్న చిన్న వాళ్ళకి గట్టనే. అంటే ఇది పబ్లిక్ అవ్వలేదు, పబ్లిసిటీ అవ్వకపోవడం వల్ల జనాలు తెలియలేదు. కానీ ఆ హెల్పింగ్ తోటి నేను ఆయన వస్తాడని కన్ఫర్మ్గా ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు ఏ పదవిలో చూడాలనుకుంటున్నారు? ఏ పదవులు అయితే బాగుంటుంది? నాకైతే అదే డిప్యూటీ సీఎం కింద ఇస్తారంటున్నారు. హోంశాఖ అయితే ఆయనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది సార్. అంటే ఇప్పుడు ఎలాగో సీఎం అవ్వలేరు కాబట్టి ఒకవేళ 120 సీట్లు కానీ ఇచ్చి ఆయనకి పోటీ చేయమంటే ఆయనే సీఎం అవుతాడేమో నాకు తెలీదు. కానీ ఈ హోంశాఖ అయితే ఆయనకు ఎగ్జాక్ట్గా సరిపోతుందని నేను అనుకుంటాను, నా ఫీల్. నిన్న చిరంజీవి గారిని కలిసిన వీడియో చూసారా? చూసాను సార్. కన్నీళ్ళు వచ్చినాయి. మనకైతే మదర్ ఒకలా ఉంటారు, ఆయనకి ఇద్దరు మదర్ సార్. చాలా అదృష్టవంతులు. వాళ్ళ వదిన్ని కూడా ఆయన మదర్లాగే చూస్తాడు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఏ మూవీ కోసం వెయిటింగ్ అయింది? ఏ మూవీ చూడాలి? నాకైతే ఓజీ సార్. మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడో నేను మార్షల్ ఆర్ట్స్లోనే డివైడ్ చేసుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ ఆయన అయితే కుమ్మేస్తాడు, నాకైతే గ్యారంటీ ఉంది సార్. ఓజీ గురించి నేను వెయిట్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.